రెండోది ఈవీఎంలు. నిన్ననే మా నేత మాట్లాడాడు, అధినేత ఢిల్లీలో. ఇది వాస్తవం. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, నేను గత 8 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. నేను వర్కింగ్ కమిటీలో కూడా మాట్లాడాను. ఇది అంటే ఆ టైంలో ఏదో చెప్తాడులే చింతామోహన్ అనుకుని. ఇది వాస్తవం. 2014లో 115 లోక్సభ సీట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకెట్ట తెలిసి మీరు అడగొచ్చు. నాకు ఒక ఉప ఎన్నిక జరిగింది తిరుపతిలో. ఉప ఎన్నిక సమయంలో ఒక ఆయన వచ్చాడు, ఒక పెద్ద మనిషి. నేను నిన్ను 1,00,000 ఓట్లతో గెలిపిస్తాను అని అన్నాడు. నేను అన్నాను, ఎట్ట గెలిపిస్తావు, నాకు డిపాజిట్ వస్తుందో రాదో నేను అనుకుంటుంటే నువ్వు 1,00,000 ఓట్లతో ఎట్ట గెలిపిస్తావు అని నేను అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు, నేను చేస్తాను, నా దగ్గర ఒక మెకానిజం ఉంది, నేను ఒక ఆయన పిలుస్తాను అన్నాడు. తీసుకొని వచ్చారు. నేను వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలా. ఈ మాటలు నువ్వు దేవస్థానంలో శాంక్టోరం దగ్గర చెప్పవయ్యా, నేను నమ్ముతాను. వాళ్ళు దేవస్థానం లోపలికి వచ్చి దేవుడు గుడి ముందు చెప్పారు లోపల, ఇటు చేస్తాం అటు ఎట్ట చేస్తారో అని అంటే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో టీవీ ఉంది కదా, మన దగ్గర రిమోట్ ఉంది కదా, మనం ఏ ఛానల్ మార్చుకోవాలని అటు మార్చుకోవచ్చు. అట్టాగానే పార్టీ ఓట్లు కూడా చేతి గుర్తుది, మరి ఇంకో గుర్తు మార్చుకోవచ్చా? మా దగ్గర ఈ రిమోట్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. మేము 115 సీట్లు అంతకుముందు మరి 2014లోని మా టీం అంతా చేసిందని ఒక ఆయన చెప్పుకొచ్చాడు. ఈరోజు ఆయన మా అధినేత చెప్పింది కరెక్టు, 100కి 100 పాళ్ళు. ఈరోజు వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే వచ్చారు. 2014లో, 2019లో, మొన్న 24లో అనుమానమే లేదు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ అపోజిషన్ బలహీనంగా ఉందో అక్కడ చేస్తున్నారు. తమిళనాడులో వాళ్ళు చేయలేరు, కేరళలో వాళ్ళు చేయలేరు. మరి ఎక్కడ బలహీనంగా ఉందో పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అక్కడ చేస్తున్నారు. అవినీతిలో భాగం, మరి లిక్కర్ స్కామ్, ఇది చాలా 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 అసహ్యమైనటువంటి అవినీతి. నేనున్నాను ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి చైర్మన్గా, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో కెమికల్ మంత్రిగా. 4 కిలోల మొలాసెస్లో నుంచి 1 లీటర్ లిక్కర్ వస్తుంది. అప్పుడు వాళ్ళ మొలాసెస్ ధర పావలా కిలో, ఈరోజు కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు. అంటే 1 లీటరు ఆ రోజు లిక్కరు తీసుకోవాలి, లిక్కర్ కాదు ఆల్కహాల్ కావాలంటే ₹1 ఖర్చు అవుతుంది. ఈరోజు కొంచెం ₹10, ₹20 కావచ్చు. ఈ ₹20 దాన్ని పాలిటీషియన్లు, మ్యానుఫ్యాక్చరర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మరి ఎక్సైజ్ అధికారులు అందరూ కలిసి ₹1000 పైనే పెంచుతున్నారు లీటర్. దాన్ని పేదోళ్ళ పొట్టలు కొడుతూ పాయిజన్ ఇస్తూ వీళ్ళు సరదాగా ఇళ్లల్లో డబ్బులు దాచుకుంటున్నారు. మహా గొప్ప అవినీతి ఉంది లిక్కర్లో, ఏం అనుమానమే లేదు. కేజ్రీవాలే కాదు, ఈరోజు పోయిన గవర్నమెంట్లో జరిగిన దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడైనా ఒక ఇడ్లీ కొట్టుకెళ్ళి ఇడ్లీ తినాలంటే మనకి ఈరోజు జిఎస్టీ వేస్తున్నాడు, రిసీట్ ఇస్తున్నాడు. లిక్కర్ బాటిల్ మన ముందే కొన్నారు అందరూ. ఎక్కడన్నా రసీదు ఇచ్చారా? ఇవ్వలా. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో? మరి నేను ఒక్కటి చెప్తున్నాను, చాలామంది ఏదో సంకలు ఊపిస్తా అటు ఇటు తిరుగుతున్నారు. అంత పెద్ద మాస్ లీడరు జయలలిత లాంటిది తప్పించుకోలేకపోయింది. ఆమె చేసింది ఏం పెద్ద లిక్కర్ స్కామ్ కాదు. టాన్సీ అని ఒక గవర్నమెంట్ స్థలాన్ని కొనుక్కున్నది పిచ్చామి. టాన్సీ అనే పేరు పెట్టి మద్రాస్ సిటీలో అదేదో 1 ఎకరానో 2 ఎకరాలో కొనుక్కున్నది. దానిపైన ఇరుక్కున్నది, తలుపు సందులో ఏళ్ళు పెట్టింది, ఏళ్ళు ఇరిగిపోయినాయి, సరిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా శిక్ష పడ్డది. ఈ అవినీతిలో ఎంత పెద్దోళ్ళైనా, ఎంతమంది సహాయం చేసినా, కోర్టులు సహాయం చేసినా శిక్షలు పడక తప్పదు.
లిక్కర్ స్కామ్లో అందరూ జైలుకు పోతారు. మిగలబోయేది పళ్ళంరాజు, ఈయన కానీ ఉండిపోతాడు ఈ కాకినాడలో. మరి మరి రాజధాని అవినీతికి చాలా దగ్గర అవుతా ఉంది. బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, ఒక రాజధాని కట్టాలంటే 1000 ఎకరాలు చాలని. చంద్రబాబు నాయుడు దీన్ని ఒక చాలా ప్రాధాన్యత అంశంగా 70,000 ఎకరాలు పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. కొంతమంది రైతులను అడిగాను, ఎందుకు ఇచ్చారు మీరు అని అంటే, ఏం చేసావు మా కర్మ అన్నారు. ఎవరు సంతోషంగా ఇచ్చి మేము ఇస్తున్నామని ఎవడు ఇవ్వటం లేదు. బాగా 3 సార్లు పడ్డే పంటలు అవి, చక్కటి మాగాండ్లు, నల్లరేగడి మట్టిది, చక్కని ఇరిగేషన్కి కృష్ణా నది ఉంది, పంటలు బాగా పండించుకుంటున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాడు 70,000 ఎకరాలు. ఏం చేస్తున్నారు ఆయన మనుషులు? చాలామందికి తెలియదు. ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నీకు మేము 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తామని అడుగుతున్నాడు ఆయన. పక్క రాష్ట్రాల్లో నాకు తెలిసి ఏం జరుగుతూ ఉందో. అంటే ఏం కావాలి అని అంటే, మీకేం కావాలో మేము ఇస్తాం, మాకు కావాల్సింది మాకు. అట రైతుల పొలాలను తీసుకొని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రాజధాని అనేది అమరావతిలో కట్టడం అనేది చాలా కష్టం, అది సక్సెస్ కాదు. ఆయన ఎందుకో మూరడు మట్టి బయటకు తీస్తే చారని నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళల్లో ఏంది రాజధాని కట్టేది? నీళ్ళల్లో విమానాశ్రయం ఏంది? ఏం ఆలోచన ఎవరిస్తున్నారో మా చంద్రబాబు నాయుడుకి. చాలా తెలివైనోడు, మేధావి పాపం. నాకు బాగా తెలుసు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. కానీ ఏందో ఆయన ఎందుకనో స్థల దోషం ఉన్నట్టుంది అమరావతిలో. చంద్రబాబు నాయుడు గారు కొంచెం పునఃపరిశీలించండి. ఇది ఎందుకనంటే, నువ్వు 50,000 కోట్లు అప్పులు తెస్తున్నావు అక్కడ ఇక్కడ బ్యాంకుల్లో. మరి ఆ అప్పంతా అందరిపైన పడుతుంది, శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా పడుతుంది. నువ్వు నీ పేరు మీద తేవటం లేదు అప్పు. నీకు 150 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉండొచ్చు, అది కాదు. కానీ అప్పు అందరిపైన పడుతుంది, అందరూ ట్యాక్సులు కడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు తీసుకొని ఏదైనా చేసి ముందుకు పోతే బాగుంటుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. వర్గీకరణ ఆపాలయ్యా. అది ఎందుకనంటే, కాకినాడ ఉంది, కాకినాడలో జనాభా మీకు తెలుసు. ఎస్సీలు ఎవరు? 99 మంది. వీళ్ళందరూ మనోభావాలను దెబ్బతీసి నువ్వేం సాధిస్తావు? వాళ్ళు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర ప్రారంభించారు. ఆడపోయి మాట్లాడితే నేను విన్నాను, అయ్యో నాకైతే అనిపించింది, అంత గట్టిగా ఉన్నారు వాళ్ళు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, ఎస్సీల అంశం. జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు తూచిపోతే బాగుంటుంది. ఆయన ఆలోచనని వర్గీకరణ పైన వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. స్టాలిన్ ముఖ్యమంత్రి తమిళనాడు, ఆయన ఏ విధంగా ఫాలో అవుతున్నాడు అట్లా ఫాలో అయితే రాష్ట్రానికి మంచిది, చంద్రబాబు నాయుడుకి మంచిది. అయ్యా, కొంతమంది అబద్ధం అంటారు, కొంతమంది నిజం అంటారు. భారతీయ జనతా పార్టీ నిజం అంటా ఉంది. కొంతమంది ఢిల్లీలో ఆ సరిహద్దు దాకా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పోయాడు, ఆయన సిక్కు. ఆయన పోతే ఫరీద్ కోట్ అనే ఒక ఏరియాకి వెళితే వాళ్ళని అడిగాంట, ఏమన్నా జరిగిందా యుద్ధం అంటే, ఆడ జరిగింది, మాకు కనపడలేదు అన్నారు. యుద్ధం అంటే ఇందిరాగాంధీ చేసింది దాడి అనేది అమిత్ షా ఫెయిల్యూర్. అది కాకినాడకి 4 టెర్రరిస్టులు వచ్చారనంటే పోలీసు విఫలం. అది చూసుకోవాలా, పోలీసులు భద్రతను వాళ్ళు చూసుకోవాలా. ఏడదాకా వెంకీ హోటల్ దాకా వచ్చేటట్టు చేశారంటే వాళ్ళ వైఫల్యం అది. ఆ వైఫల్యాన్ని మరి దాని కొరకుగా దాడి అని చెప్పి డబ్బు ఖర్చు పెట్టి ఆ గిందూరు చేయడం అనేది తల తిక్క. టెర్రరిస్టులు చేసినప్పుడు వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని చంపేశారు వాళ్ళ ఇంట్లో, భద్రతా వైఫల్యం మేము కాదంటాం లేదే. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు అక్కడ సిరుపెరంబుదూరులో, భద్రతా వైఫల్యం. మరి ఇది వేరు. వీళ్ళు దీన్ని ఒక పెద్ద రాజకీయంగా బలుచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు. మా వాళ్ళకి నేను గత 8 సంవత్సరాలుగా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నేను ఉన్నప్పుడు లేచి ఎన్నిసార్లు చెప్పినా ఏందో చింతామోహన్ చెప్తున్నాడు అనుకొని లైట్గా తీసుకున్నారు.
వాళ్ళకి మొన్న హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్లో వాళ్ళకి నొప్పి పుట్టింది. నొప్పి పుట్టిన తర్వాత ఆలోచనలోకి దిగారు, సూక్ష్మంగా పోయారు, తెలుసుకున్నారు అన్ని విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నది వాస్తవం అనుకున్నారు. అది తప్పకుండా జరిగింది, అట్లా అనుమానం ఏం లేదు. ఎందుకనంటే అవి ఎక్కడ నొప్పి పుడితే ఆడ ఆడ గురించి మాట్లాడతారు. వాళ్ళకి మహారాష్ట్రలో నొప్పి పుట్టింది కాబట్టి మాట్లాడారు. జరిగింది అనుమానమే ఉంది ఆడ. మేము ఒక చిన్న పొరపాటు చేసాం, అనవసరం చేయకుండా ఉంటే మేము దర్జాగా ఉండేవాళ్ళం. పల్లవరాజు కేంద్రంలో మంత్రిగా ఉండేవాడు. ఈరోజు అది ఏం జరిగిందంటే అనవసరంగా విభజన చేసాం, నష్టపోయాం బాగా. నష్టపోయిన తర్వాత మా మిత్రుడు కుమారుడు పార్టీని మొత్తం ఎత్తుకొని వెళ్ళాడు అవతల పక్కకి. ఇప్పుడు మాకు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నేను మొన్న రాజమండ్రికి పోతే ఎత్తుక్కోవాల్సి వచ్చింది, ఎవరయ్యా మా పార్టీకి లీడర్లని. ఇళ్ళకు పోవాల్సి వచ్చింది. మా వాళ్ళు కేడర్ అంతా అవతల పక్కకు పోయింది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వచ్చింది, వెనక ముందు ఆలోచన. మన శ్రీకాకుళం పోతే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మా మా వాడు ఇరుక్కుంటాడా అని అడిగాడు. ఏమో నువ్వు చెప్పు అని అంటే నవ్వాడు. ఇప్పుడు ఆడ పోయిన వాళ్ళంతా మాకు మెల్లగా వచ్చేస్తారా, ఇప్పుడు కాదు, ఎలక్షన్ 1 year ముందు.